అసుర పార్ట్ 31. కాళీ, నీకు ఎలా చెప్పనే, ఏమని చెప్పను? నేనెవ్వరి దగ్గరికి పోను, నీ దగ్గర కూడా రాలేను అని తన ఒంట్లో చెలరేగుతున్న బాధను చేతుల్లోకి తెస్తుంటే చేతి నరాలు ఒక్కొక్కటి అంగుళం మందం ఉబ్బుతున్నాయి. అఖిల కాళీ చేతులు చూస్తూ భయంతో వణికిపోతూ, కాళీ అలాగే బిగబడితే నరాలు చిట్లిపోతాయి అని డాక్టర్ చెప్పినది గుర్తొచ్చింది. కాళీ తలను ఫ్లోర్ మీద పెట్టేసి అక్కడ యాపిల్ కట్ చేసే నైఫ్ ఉంటే తీసుకుని, ఇప్పుడు నువ్వు బ్రతికి నన్ను బ్రతికిస్తావా, ఇలాగే ఉండి నన్ను చచ్చిపోమ్మంటావా అని చాకును తన మెడ మీద పెట్టుకుంది. కాళీ పెట్టుకున్న సైడు మంచం కోళ్లను గట్టిగా పట్టుకుని, కాళీ కూడా ఏడుస్తూ, అఖిలను నువ్విలా చేస్తే నేను బ్రతకలేనే, నిన్ను తిట్టైనా కొట్టైనా నా దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటా, నువ్వు కొద్దిగా దూరమైనా బ్రతకలేను, నీకు ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదు, నువ్వు నాదానివి అని కలిసినాక ఎవరితో కలవలేకపోయా, ఎవరిని చూసినా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది, వేరే వాళ్ళ చెయ్యి పట్టుకున్నా నాకు అసహ్యంగా అనిపిస్తుంది, నీకు ఎలా చెప్పాలి, నువ్వు నా జీవితంలో మొదటిగా పంచిన ప్రేమ, నీ ప్రేమను పొందినాక ఆ ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలి అని నిన్ను ఎంతలా ప్రేమించానో నాకే తెలియదు, నువ్వు లేని జీవితం నేను అసలు ఊహించుకోవటానికి కూడా నా వల్ల అవ్వటం లేదు, బేబీస్ అని నీ దగ్గరికి వచ్చాను కానీ నీపై పంచ ప్రాణాలే పెట్టుకున్నా, నిన్ను ప్రేమించిన అంతగా నన్ను నేను కూడా ప్రేమించుకోలేదు అని నాకు అర్థమైంది, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానే, ఈ జీవితానికి నీతోనే నీ ప్రేమతోనే బ్రతికేయాలని ఉంది అని కాళీ ఏడుస్తుంటే అఖిల చాకు కింద పడేసి కాళీని గట్టిగా కౌగిలించుకుంది. అయినా కానీ కాళీ తన చేతులను అఖిల మీద వేయటం లేదు. అఖిల సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, కొంతలో కొంత కంట్రోల్ అవుతుంది అని టకాటక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక చిన్న బాటిల్ తీసి డాక్టర్ చెప్పినంత డోసు ఇంజెక్షన్ ఎక్కించి కాళీకి వేసింది. కాళీకి వాళ్ళిచ్చింది కోరికలు విపరీతంగా పెరగటానికి, ఎనర్జీ ఉండటానికి. అఖిల ఇచ్చింది హై డోస్లో మత్తు. అఖిల కాళీని బెడ్పై పడుకోబెట్టి, నీ చేతులు నన్నే తాకుతాయి, నీ ఎదురుగా నేనే ఉన్నా అని కాళీ గుండెలపై పడుకొని లైట్ ఆఫ్ చేసింది. కాళీకి మత్తుగా కళ్ళు మూతలు పడుతున్నాయి, కానీ కోరికలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అఖిల గుండెల మీద పడుకోగానే ఆమెను కౌగలించుకుని ఆమె చేతులు అతని చేతుల్లోకి తీసుకుని, అతని కోరికల స్థాయి ఎంత ఉందో అఖిలకు తెలుస్తుంటే అఖిల ముందుగానే శిల్పకు చెప్పి ఉంచింది, ఈ రూమ్లో లైట్ ఆఫ్ చేయగానే అమ్మాయిలను పంపించు మని, ఎందుకంటే కాళీ వేరే అమ్మాయిలను టచ్ కోరుకోడు అని అఖిలకు ముందుగానే అర్థమైంది. డాక్టర్ దగ్గర కూడా అదే మాట చెప్తే కాళీనే కాస్త మత్తులోకి తీసుకపోతే అతని బాడీ స్పర్శను ఎక్కువ ఫీల్ అవ్వలేదని, అతనికే తెలియకుండా అతని వేడి తగ్గించే మార్గం. అఖిల ఒక భర్త ప్రాణాలు దక్కించుకోవటానికి అతని చేతులు ఆమె చేతిలో, అతని పెదవులు ఆమె పెదవులపై. ఆ చీకట్లో ఏం జరిగిందో, ఎలా జరిగిందో. కాళీలో వేడి తగ్గే వరకు అఖిల కాళీ చేతులను వదిలిపెట్టలేదు, అతని పెదవులు వదిలిపెట్టలేదు. లైట్ బంద్ చేసిన 4 గంటల తరువాత కాళీ స్పృహ లేకుండా నిద్రపోయాడు. అప్పుడు అఖిల కాళీ చేతులు పెదవులు వదిలిపెట్టింది. ఆమె కంట్లో నీరు వరదలై పారుతుంది. ఒక మనిషి ప్రేమిస్తే ఇలా కూడా ప్రేమిస్తాడా? అతని ప్రేమను పొందినందుకు ఆమె అదృష్టానికి ఆమె ఎంతలానో మురిసిపోయింది. అతను స్పృహలో ఉంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అనే మాట అతని నోటి నుంచి ఏ రోజు రాదు. కానీ ఈరోజు అసలు అఖిల లేని జీవితాన్ని, అఖిలే పంచ ప్రాణాలు అని కాళీ చెబుతుంటే అఖిల ఏమవుతుందో కూడా ఆమెకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా తన భర్తను తాను దక్కించుకోవాలి. అతను లేని జీవితం ఆమె ఊహించదు, ఆమె లేని జీవితం అతను ఊహించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇద్దరికి అదే అర్థమైంది. కాళీ మనసు అఖిలకు తెలిసాక మామూలుగానే కాళీని, అతని జీవన శైలి, తిండి, అతని కోరికల స్థాయి అఖిలకు తెలుసు. కోరికలను అంతలా తన కోసం బిగబడుతున్న కాళీని చూస్తే అతని జీవితంలో వచ్చి తప్పు చేశానా అని చాలా బాధగా అనిపించింది. ఆ రోజు అలా
గండం గట్టెక్కించింది. అందరూ వెళ్ళిపోయారు. కాలికి బట్టలు వేస్తూ చాలా ఏడ్చేసింది. అతని గుండెలపై పడుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమెకి ఏదో తప్పు చేస్తున్నా అనే బాధ, అతని నుంచి ప్రేమను కోరుకుంది. కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా ఇంకొక ఆడదాన్ని తాకని కాళీని చూస్తే ఆమెకు భయం అనిపించింది. కాళీ మారాలి అనుకుంది. కానీ పరిస్థితులను అనుకూలంగా నడిస్తే బాగుంటుంది. కాళీ ఒంట్లో ట్రాన్స్ఫారాలే ఉన్నవి అంటే పవర్ ప్లాంట్ బాడీలోకి పోయినా కూడా తన ప్రాణాలు బిగబడుతున్నాడే కానీ వేరే వాళ్ళ స్పర్శను తీసుకోలేకపోతున్నాడు. అందుకే అఖిల భయపడిపోతుంది. పరిస్థితులకు అనుకూలంగా ఒక్కొక్కసారి మనిషి ప్రవర్తించాలి. ఆడవారి కంటే అటువంటి పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకున్నారన్న అదొక ఇది. ఒకప్పుడు కాళీ ఎలా ఉన్నాడు, ఒక రోజుతో ఏమవుతుంది అని కాళీ ఆలోచించటం లేదు. అని అఖిల ఇలా అయితే ఎలా అని ఎన్నో ఆలోచనల మధ్య కాళీ గుండెల మీద పడుకుంది. అలాగే ఆమె కూడా నిద్రపోయింది. కాళీ మరుసటి రోజు మధ్యాహ్నం 2 తరువాత లేచాడు. తనను తాను చూసుకున్నాడు. రాత్రి జరిగినది తలుచుకొని అదేంటి నేను నార్మల్గా ఎలా అయ్యానో అనుకున్నాడు. ఎందుకంటే అఖిల మత్తు ఇంజెక్షన్ చేశాక కాళీకి ఏమీ గుర్తు లేదు. కాళీకి వెంటనే అతని గుండె చేతిలోకి వచ్చినంత పని అయిపోయింది. అంటే రాత్రి అఖిలతో అని ఒక్కసారిగా ఉదుటిన లేచి అక్కి అక్కి అంటూ టాప్ లేచిపోయేలా మొత్తుకున్నాడు. కింద భోజనం చేస్తున్న అఖిల ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకు అంతలా అరుస్తున్నాడు అని గబగబా చేయి కడుక్కొని పరుగున వచ్చింది. కాళీ అఖిలను చూసి ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకుని నీకేం కాలేదు కదా రాత్రి అని కాళీ అంటుంటే అఖిల రాత్రి ఏం జరిగిందన్నది. కాళీ నేను ఉన్న పరిస్థితి నిన్ను కలిశానేమో నీకేమైందో అని భయంగా అనిపించింది. రాత్రి మరి నేను నార్మల్ ఎలా అయ్యానే అని అడిగాడు. అఖిలకు మనసు కాస్త కుదుట పడింది. అమ్మయ్య ఏమీ గుర్తులేదు అనుకుని డాక్టర్ గారు దానికి విరుగుడు పంపించారు. ఆ ఇంజెక్షన్ చేశాను, మీరు హాయిగా పడుకున్నారు అన్నది. కాళీ అఖిలను ముద్దు పెట్టుకుంటూ మంచి పని చేశావే, నేనున్న సిచ్యువేషన్లో నిన్ను ఏదైనా చేస్తానో లేకపోతే నా నరాలు చిట్లుతాయేమో అని అర్థం కాని పరిస్థితిలో రేపంటే ఏంటి అనేది ఏ రోజు భయపడని నేను రాత్రి చాలా భయపడిపోయా అని అఖిలను ఎత్తుకొని గిరగిరా తిప్పి మళ్ళీ మన ఇద్దరం ఇలా ఉంటాము అని అనిపించలేదు అని ముద్దుల వర్షం కురిపించాడు. అఖిలకు కాళీ పిచ్చి ప్రేమ బాగా తెలుస్తుంది. ఎవరైనా ప్రేమిస్తారు, కానీ ఇంతలా కాళీ ప్రేమిస్తాడు అని ఆమె ఊహకు కూడా అందలేదు. ఎప్పుడు తిడుతున్నట్టే ఉంటాడు, గుండెల నిండా అంత ప్రేమ పెట్టుకున్నాడు అని అఖిల లోన మురిసిపోయింది. అఖిలకు 4వ నెల వచ్చింది. మరొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తన స్కానింగ్ చేసి మీకు ట్విన్స్ అని కన్ఫర్మ్ అయింది, లోపల పిల్లలు హెల్దీగానే ఉన్నారు అన్నది. కాళీ వాళ్ళు నా పిల్లలు హెల్దీగానే ఉంటారు కానీ నువ్వు చెప్పవలసింది అది కాదు అన్నాడు. డాక్టర్ వింతగా కాళీని చూస్తుంటే కాళీ ఇంత క్రితం మీరు మమ్మల్ని దూరంగా ఉండమన్నారు కదా, దాని గురించి అడుగుతున్నా అన్నాడు. డాక్టర్ నేనేదో నా కోసం చెప్పినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అన్నది. కాళీ నీకు అసలు పెళ్ళైందా అని అడిగాడు. డాక్టర్ కాలేదు అన్నది. కాళీ పెళ్లి కాని దానికి నీకేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ బాధలు, నీ ఇష్టానికి నువ్వు దూరంగా ఉండమంటావు, మేమెన్ని కష్టాలు పడుతున్నామో నీకు తెలుసా అన్నాడు. డాక్టర్ కాళీకి దండం పెడుతూ మీరు దూరంగా ఉండి అన్ని కష్టాలు పడేదానికి ముందుగానే పిల్లలు వద్దనుకుంటే పోయేది కదా సార్ అన్నది. కాళీ దూరంగా ఉండలేక దగ్గర అయితేనే పిల్లలు పుడతారు, నీకు అది కూడా తెలియకుండా డాక్టర్ అయ్యావా? భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారే మూమెంట్ కూడా అదొక అద్భుతం. నేను అనవసరంగా మా అఖిలను నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. నీకు పెళ్లి కాలేదు కదా, అందుకే నువ్వు దూరంగా ఉండు అని చెప్తున్నావు. ముందు నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎవరైనా కడుపుతో ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళని దూరం చేస్తే ఎంత బాధపడవలసి వస్తుందో నీకు కూడా అప్పుడు తెలుస్తుంది అని కాళీ మాట్లాడుతుంటే డాక్టర్ సార్ మేము కావాలని దూరం చేసేది ఏమీ ఉండదు, కొన్ని క్రిటికల్ పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు చెప్తాము అంతేకాని నేను పెళ్లి చేసుకుంటే ఒకలా పెళ్లి చేసుకోకపోతే ఒకలా చెప్పటం ఉండదు. నేను అసలు జన్మలో పెళ్లి కూడా చేసుకోను. నా మొగుడు కూడా నీలాగే ఉంటే ఇక నేను ప్రాక్టీస్ బంద్ చేసి బెడ్రూమ్లోనే కూర్చోవాలి అన్నది. కాళీ మరి 24 అవర్స్ బెడ్రూమ్లో ఉంటే మీకు తిండెవడు పెట్టి చేస్తాడు, అన్ని పనులు చేసుకోవాలి అని అంటుంటే డాక్టర్కి పిచ్చి లేసి మేడం సార్తో ఎలా వేగుతున్నారు మీరు అసలు అంటుంటే కాళీ మా ఇంటికి రా, మా అఖిల నాతో ఎలా వేగుతుందో చూద్దువు అన్నాడు. డాక్టర్ కాళీతో వాదన పెట్టుకోలేక
మేడం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, నేను సార్తో ఏమీ మాట్లాడను, డైట్ జాగ్రత్తగా తీసుకోండి, కాస్త సార్ స్పీడ్కు బ్రేకులు వేసి మీరు కడుపుతో ఉన్నారు అని అతనికి కాస్త గుర్తు చేయండి, ఇంతకంటే నేనేమీ చెప్పలేను అన్నది. కాళీ, ఇప్పుడు మేము దగ్గరగా ఉండాలా మళ్ళీ దూరంగా ఉండాలా, అది చెప్పకుండా సోది చెప్తున్నావేంటి అని అన్నాను. డాక్టర్, సార్ మీరు హ్యాపీగా ఉండండి, తనని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అనగానే కాళీ, ఓ డాక్టర్ పాప, నేను మా అఖిలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను, ఆ ఒక్క విషయానికి మా అఖిల ఉండాలి కదా అని అంటే, డాక్టర్ దండం పెడుతూ, మేడం ముందు సార్ని ఇక్కడి నుంచి తీసుకుని పోండి, సార్ నన్ను మీ మంచి చెప్పే డాక్టర్గా చూడటం లేదు, మీ ఇద్దరికి బలవంతంగా డైవర్స్ ఇప్పిస్తున్న లాయర్గా చూస్తున్నారు, ఇంకాసేపు ఉంటే నేను డాక్టర్ని మర్చిపోతానేమో అని అంటుంటే, కాళీ, గుడ్, ఆ పని చెయ్యి, నువ్వు డాక్టర్ పని మర్చిపోయి మా ఇంటికి వచ్చేయి, ఇప్పుడు మా అక్కికి చక్కగా వంట చేసి పెడుదు, అయినా నీకు వంట చేయటం వచ్చా అన్నాడు. డాక్టర్, వచ్చు అన్నది. కాళీ, నాన్ వెజ్ బాగా చేస్తావా, మా ఇంట్లో అదే ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, మీకు వంట చేసి పెట్టడానికి నేనేమన్నా నీ పెళ్ళాన్నా, నీ ఇంటి పనిదానినా అని అన్నది. కాళీ, వద్దులే పాప, నాకు ఒక పెళ్ళాం చాలు, దీన్ని చేసుకునే ఈ పరిస్థితికి వచ్చా, ఇక నిన్ను కూడా చేసుకుంటే సన్యాసం పుచ్చుకొని సన్యాసుల్లో కలుస్తా, నిన్ను కట్టుకునేవాడు ఎక్కడ ఉన్నాడో కానీ బలి వాడు మాత్రం అన్నాడు. డాక్టర్ మొహం వికారంగా పెట్టి, ఎందుకు సార్, నన్ను కట్టుకునేవాడు ఎందుకు బలవుతాడు అన్నది. కాళీ, ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళనే మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నావు, పాపం వాడు నీతో ఎప్పుడు ఉండాలి కదా, కూర్చుంటే నడుములు నొస్తాయంటావు, నిల్చుంటే కాళ్ళు నొస్తాయంటావు, ఏదైనా తింటే అరగదు అంటావు, తినకపోతే పోతావు అంటావు, వాడిని తిననీయవు పడుకోనియ్యవు, బలికాక ఏమవుతాడు అంటూ అఖిలను తీసుకుని బయటికి వెళ్ళాడు. పాపం డాక్టర్ బ్లాంక్ ఫేస్ పెట్టి వెళ్లే వాళ్ళను పిచ్చి దానిలా చూస్తూ ఉంది. అఖిల కాళీని బయటికి తీసుకొస్తూ, ఏంటి కాళీ నువ్వు డాక్టర్తో అలానేనా మాట్లాడేది అన్నది. కాళీ, ఓసి పిచ్చి మొహం దానా, డాక్టర్ దగ్గరే అన్నీ ఓపెన్గా చెప్పాలి, లేకపోతే ఆమెకి ఎలా తెలుస్తుంది అన్నాడు. అఖిల తల కొట్టుకుంటూ, పద ఆఫీస్కి వెళ్దాం అన్నది. కాళీ, అదేంటి, డాక్టర్ మనిద్దరిని దగ్గరగా ఉండమంది, ఇంటికి పోదామన్నాడు. అఖిల, దగ్గరగా ఉండమంటే 24 గంటలు బెడ్ మీద ఉండమని కాదు చెప్పింది, ఏదో ఒకసారి జాగ్రత్తగా కలవమని, అందుకే మీ స్పీడ్కి బ్రేకులు వేయమని చెప్పింది. కాళీ, ఆమె మంచి డాక్టర్ కాదు, ఎప్పుడు భార్యాభర్తలను విడదీస్తుంది, వేరే డాక్టర్ దగ్గరికి చూపిస్తా, వాళ్ళలా చెప్పరు అన్నాడు. అఖిల, కాళీ, నీకేమైనా పిచ్చి గాని లేచిందా, కడుపుతో ఉన్న భార్యని ఎవరైనా జాగ్రత్తగా చూసుకుంటారు, అందులో 2 పిల్లలు ఉన్నారంటే ఇంకెంతగా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా గోల చేస్తే నేను డెలివరీ వరకు మా ఇంటికి వెళ్ళిపోతా అన్నది. కాళీ అఖిలను తినేసేలా చూస్తూ, నీకు బాగా పొగరెక్కిందే, ఆ రోజు నా బాడీలో డ్రగ్ వెళ్ళటం వల్ల రేపు ఉంటానో పోతానో అనేసి నా మనసులోది నీకు చెప్పింది చూడు, అప్పటి నుంచి నీకు పొగరు బాగా పెరిగింది అని అఖిలను తీసుకుని ఆఫీస్కి వెళ్ళి బయటికి రాకుండా వర్క్ చేసుకో, నేను పోతున్నా అన్నాడు. అఖిల, ఎక్కడికి అన్నది. కాళీ, ప్రతిదీ నీకు చెప్పాలా, చెప్పి చెయ్యాలా అన్నాడు. అఖిల మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. కాళీ తోక ఇద్దరు బయటికి వెళ్ళారు. కాళీ తోకతో, ఆ రోజు నా ఫ్యాన్స్ అంటూ వచ్చిన వారు డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నావారా అన్నాడు. తోక, వాళ్ళ వివరాలు మనకి ఎలా తెలుస్తాయి అన్నాడు. కాళీ, వాళ్ళు నీకు గుర్తులేరా అన్నాడు. తోక, అప్పుడే కదా చూడటం, నాకు డౌట్ వచ్చి శరణాలయంలో అడిగితే వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది, వాళ్ళ వివరాలు మాకు పెద్దగా తెలియదు అన్నారు. కాళీ, సరేలే కానీ ఏదో ఒక విధంగా జల్లెడ వేసి పట్టుకోవాలి అన్నాడు. తోక, నా ప్రయత్నంగా నేను చేస్తూనే ఉన్నా అన్నా అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఏదో కంపెనీకి వెళ్ళారు. కాళీ తిరుగుతున్న దగ్గర నుంచి కంపెనీలో అందరూ ట్రస్ట్ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు ఎక్కడా తప్పనేది జరగకుండా ఉంటున్నారు. ఎందుకంటే కాళీకి తెలిస్తే ఆ రోజే వాళ్ళు పైకి టికెట్ అనేది వాళ్ళకి కూడా తెలుసు. బెనర్జీ ఇంకొక నెలలో ఆశ్రమం నుంచి పిల్లలు బయటికి వెళ్తారని వెళ్ళే పిల్లలందరికీ మీటింగ్ పెట్టాడు. ఒక రూమ్లో అందరినీ తీసుకుని పోయి బెనర్జీ ఆడపిల్లలతో ఇలా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.